Poland. కూర్చోమ్మా అన్న కూర్చోవా. I would like to thank Abdul Dynamic Murli Garu, member of Legislative Assembly of Mahbubabad, and give a big round of applause. ఏమైంది పెట్టినా తమ్ముడు? Welcome to the world of engineering sound systems. ముందు ఓకే Okay, middle check is complete. Treble check. Give a big round of applause. Okay, treble complete. Let's play it all. Spatial perform miniature sound system from Rahu Audio. వాస్తవానికి వారం రోజుల క్రితం స్కూల్ ఫ్యాకల్టీ వాళ్ళు ఫోన్ చేసి, సార్ మాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి, మేము ఖుషి పబ్లిక్ స్కూల్లో ఫ్రెషర్స్ డే పెట్టుకుంటామని చెప్పగానే నేను గెలవగానే ఒకటే ఒక మాట అనుకున్నా, ఎక్కడ ఏదన్నా ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఎంత చిన్న కార్యక్రమమైనా ఆ స్కూల్ యాజమాన్యం కనుక నన్ను సంప్రదిస్తే 100% నేను వస్తానని చెప్పి సార్ అనుకున్నా. అందుకే ఈ చిన్న స్కూలే చాలా గొప్ప కార్యక్రమంగా ఈరోజు ఏర్పడబడ్డది. వాస్తవానికి మన ఫౌండర్ డైరెక్టర్ మంజుల మేడం గారు, సిస్టర్ గారు ఎంతో ముందు చూపుతోటి గతంలో హోలీ ఏంజల్ స్కూల్లో వారు టీచర్ గా ఉండి చాలా మంది స్కూల్ పిల్లలతోటి అదే విధంగా పేరెంట్స్ తోటి ఎఫెక్షన్ పొందినటువంటి మేడం గారు తనకున్నటువంటి ఆలోచన, వాస్తవానికి మనం ఎవరి దగ్గర పనిచేస్తా ఉంటే వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాలు, వాళ్ళు చెప్పినటువంటి మాటలే మనం పట్టుకొని వాళ్ళు చెప్పినట్టుగానే ఉండాల్సి వస్తుందని చెప్పేసి వారే స్వయంగా బయటకు వచ్చి ఖుషి పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేయడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఇప్పుడు వారు మాట్లాడుతూ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి అంటే ఇంత చిన్న స్కూల్లోనైనా చిన్న చిన్న పిల్లలకు ఒక మంచి సైంటిఫిక్ నాలెడ్జ్ అందించాలి. కేవలం బుకిష్ నాలెడ్జే కాదు, అమెరికాలో టెక్స్ట్ బుక్స్ ఉండవు, వాళ్ళకి ఏదన్నా స్కూల్ ప్రొవైడ్ చేసిన మెటీరియల్ వాళ్ళ వాళ్ళ క్లాస్ రూమ్స్ లో ఉంటది. కానీ డే టు డే లైఫ్ లో ఎట్లా మనల్ని మనం మానసికంగా అదేవిధంగా ఆర్థికంగా మన మెంటల్ స్టేటస్ ఎట్లా డెవలప్ చేయాలని చెప్పేసి వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. అదే పద్ధతిలో నిజంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం కూడా అంత గొప్ప ఆలోచనతోటి, ఎందుకంటే ఇప్పుడు మనం అనేక వేదికలు మనం చూస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కొత్తగా హైదరాబాద్ లో 4th సిటీ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక పెద్ద కోర్సును ఒక పెద్ద యూనివర్సిటీలో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారు. అటువంటి ఆలోచన నిజంగా కూడా ఇక్కడ మన స్థానికంగా ఎక్కడో కేరళలో పుట్టి 8 సంవత్సరాల వయసులోనే తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి మన మంజుల సిస్టర్ గారు అంటే రాష్ట్రాలను దాటుకుంటూ
ఇక్కడికి వచ్చి మన మహబూబాబాద్ పట్టణంలో ఒక స్కూల్ టీచర్ గా ఎదిగి అక్కడ జాయిన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పిల్లలతోటి అదే విధంగా పిల్లల తల్లిదండ్రులతోటి వాళ్ళకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడ్డ తర్వాత ఎస్ నేను కూడా ఒక స్కూల్ స్టార్ట్ చేస్తాననే ధైర్యం మామూలు విషయం కాదు. నిజంగా కూడా సింగిల్ గా ఏదైనా ఒక చెట్టు మహావృక్షం కావాలంటే చిన్న వృక్షం నుంచి మొదలవుతుంది. చిన్న విత్తనం నుంచి చిన్న మొక్క నుంచే మనకు మహావృక్షం తయారవుతుంది. అదే విధంగా ఈ రోజు ఇక్కడ ఖుషి పబ్లిక్ స్కూల్లో వాస్తవానికి ఒక పెద్ద మహావృక్షానికి అద్భుతమైన వృక్షం. వాస్తవానికి మన పోటీతత్వం వేరే స్కూళ్లలో పోటీతత్వంతో ఉండాలనే ఉద్దేశంతోనే కొత్త కోర్సులు ప్రారంభించాలి. డే టు డే లైఫ్ లో పిల్లలు వాళ్ళకు వచ్చేటువంటి మానసిక రుగ్మతలకు ధైర్యంగా పోరాడే శక్తి. మనం చూస్తున్న 10వ తరగతిలో ఫెయిల్ కాగానే వాళ్ళు పోయి సూసైడ్ చేసుకోవడం, రైలు పట్టాల కింద పడిపోవడం, మందు తాగడం ఇటువంటివి చేస్తున్నారు. అంటే మానసికంగా వాళ్ళు వాస్తవంగా దృఢతత్వం లేదు. ఈ పోటీ ప్రపంచంలో ఒకసారి ఓడిపోయినా 2 సార్లు ఓడిపోయినా మనం ట్రై చేస్తే సాధించలేదు అనేటువంటిది ఏదీ లేదు. ఏ అంశాన్నైనా మనం కష్టపడి మనం ఒక గోల్ సెట్ చేసుకొని కష్టపడి కనుక దాని మీదనే మనం పోరాటం చేస్తే నిద్రపోయినా లేచినా అన్నం తిన్నా కూడా అదే గోల్ కనుక మన మైండ్ లో ఉంటే 100% మనం సాధిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ విలువేందో తెలిసిన వ్యక్తిని. అందుకే మీకు ముందే చెప్పా, ఏ స్కూల్ ఉన్నా కూడా మన ఫ్రెషర్స్ డే కావచ్చు, ఫేర్వెల్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ డే కావచ్చు, దేనికి పిలిచిన నేను అందుబాటులో ఉంటే 100% వీళ్ళకి కేటాయిస్తానని చెప్పేసి నేను ముందే మాట ఇచ్చాను. అదే విధంగా ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళకు ఏదో ఒక టేక్ హోమ్ మెసేజ్. ఇప్పుడు మనం ఇక్కడ చాలా మంది మాట్లాడిన దాంట్లో ఏదో ఒకటో రెండో ముఖ్యమైన అంశాలు వాళ్ళు కనుక తీసుకొని వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగించుకుంటే వాళ్ళు డెఫినెట్ గా పోటీ ప్రపంచంలో ఏదో ఒక రంగంలో వాళ్ళు రాణిస్తారు. అదే నమ్మిన వ్యక్తి నేను. ఎందుకంటే చాలా కష్టపడి చదివి నేను ఎంబీబీఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చేశాను. తర్వాత పీజీ చేయాలి అనే ఒక పట్టుదలతోటి ఆల్ ఇండియా 2nd ర్యాంక్ వస్తే నాకు ఆ కేటగిరీలో నాకు జనరల్ సర్జరీ సీటు పాండిచేరిలో వచ్చింది, జిప్మర్లో. అక్కడ 5 సంవత్సరాలు చేసిన తర్వాత మన కన్న ఊరు మన పుట్టిన గడ్డ మీద మమకారంతో మహబూబాబాద్లో నేను ప్రాక్టీస్ పెట్టడం జరిగింది. అలా ప్రాక్టీస్ పెట్టడంతో ప్రజల ఆధారాభిమానాలు, కాంగ్రెస్ పార్టీ ఔన్నత్యం, మా జిల్లా అధ్యక్షులు జన్నారెడ్డి భరచంద్ర రెడ్డి గారు నన్ను అక్కడ చేర్చుకొని టికెట్ ఇప్పించడం ఈ రోజు మీ ముందు నిలబడ్డా. వాస్తవానికి వేలల్లో లక్షల్లో డాక్టర్లు ఉంటారు, కానీ ఎమ్మెల్యేలు దాదాపు 2.5 లక్షల జనాభా ఉన్నటువంటి ఏదన్నా నియోజకవర్గానికి ఒకడే ఎమ్మెల్యే ఉంటాడు. అది అసార్థకత. వాస్తవానికి నన్ను కార్యకర్తలు కూడా నన్ను గుండెలో పెట్టుకొని కాపాడుతున్నారు. అంటే నేనేమంటున్నంటే ఏది ఉన్నా ఇప్పటి నుంచి మీరు గోల్ ఒకటి ఫిక్స్ చేసుకుంటే జీవిత కాలంలో ఒకటే ఒక గోల్, ఆ గోల్ సాధించే వరకు నిద్రపోకూడదనే మెసేజ్ నేను చెప్పేది. ఏదైనా సాధించవచ్చు. మనకు తెలుసు మన పురాణాల్లో గజనీ మొహమ్మద్ అని మనం భారతదేశం మీద దండయాత్ర చేసుకుంటూ 16 సార్లు ఓడిపోయినా కూడా ఆయన వెనక్కి తగ్గకుండా ప్రతిసారి పోరాటం చేసుకుంటూ 17వ సారి ఆయన భారతదేశం మీద పట్టు సాధించిందంటే గజనే ఒక ఎగ్జాంపుల్ అనుకోండి మీరు. అలా ఒక్కొక్కరిని ఒక్కొక్క ఎగ్జాంపుల్ గా తీసుకొని ప్రతి మెట్టును మనం ఒకరిని కాదనుకొని తొక్కుకుంటూ పైకి వెళ్లాల్సిందే పోటీ తత్వంలో. నో కాంప్రమైజ్ in our life career. We have to fight. If we don't fight, people are there ready to kick you down. అంతే గుర్తుపెట్టుకోండి. ఈ పోటీ తత్వం మనం రెడీగా ఉండాలి. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు, 2వసారి కూడా ఓడిపోయినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు. మనం ఎంత నిబద్ధతతో ఎంత కష్టపడుతున్నామో, వాస్తవానికి నిజంగా మనం కనుక కష్టపడి మనం ఏదో అడ్డగోలుగా చదువుతా ఉంటే మనకు విజ్ఞానం రాదు. క్లాస్ లో టీచర్లు చెప్పే దాన్ని బట్టి ఎగ్జామ్ లో ఏది అడుగుతారో మనకు అర్థమైపోతా ఉంది. టీచర్ ఒక పాఠం చెప్పేటప్పుడు వాళ్ళు ఏదంటే కీ పాయింట్స్ చెప్తా ఉంటారు, మొత్తం ఉన్నట్టుగా చెప్పరు. అంటే ఎగ్జామ్ లో ఏం అడుగుతారో మనకు టీచర్ చెప్తారు. ఆ చెప్పిన అంశాలను కనుక మనం నోట్ చేసుకొని దాని వైపు మనం ప్రయాణం చేస్తే
డెఫినెట్ గా యాన్యువల్ ఎగ్జామ్ లో మంచి స్కోర్ వస్తుంది. అదే విధంగా ఏది లైఫ్ లో అవసరం చెత్తనంతా పక్కన పడేయండి. ఎవరేమనుకుంటున్నారో మనకు సంబంధం లేదు. మనం ఎదగాలి, 10 మందికి మనం సాయం చేయాలి, మనం భవిష్యత్తులో ఎదగాలి. ఒక నాయకుడు కావాలన్నా, లేకపోతే ఒక ఇంజనీర్ డాక్టర్ కావాలన్నా కష్టపడాలి. కష్టపడే తత్వం మనకు ఉండాలి. 10 మంది చెప్పినవి వాళ్ళు పక్కన పెట్టాలి. మనకు అవసరం లేనటువంటి అన్ని అనవసరమైనన్ని పక్కన పెట్టి మన పోటీతత్వంలో మనం పోరాడితే మనల్ని ఎవరు సాధించలేరు. 100% మనం విజయం సాధిస్తామని తెలియజేస్తూ కృషి పబ్లిక్ స్కూల్ వాస్తవానికి ఒక గొప్ప పునాది. ఈ కార్యక్రమానికి నేను వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మంజుల సిస్టర్ గారు వారు ఆయురారోగ్యాలతో వండుకుంటూ ఇక్కడ